హాయ్ మేడం. నమస్తే మేడం. హలో. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ మేడం. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఉన్నారా? హలో మేడం. నమస్తే మేడం. నమస్తే నేను బాగున్నావా? బాగున్నాను మేడం. సూపర్గా ఉన్నాను మేడం. ఏమైంది నువ్వు అలా హలో హలో అంటుంటే సైలెంట్ అయిపోయావు? అరుస్తున్నా మేడం. మీకు వినిపిస్తలేదు. అరుస్తలేదు. చూస్తున్నావా నువ్వు? ఆ, అయ్యో, నువ్వు ఇప్పుడు అరుస్తున్నావు అనగానే నాకు అదొక మూవీలో శృతి హాసన్ ఉంటుందిగా, ఆ, మూవీ నేను గుర్తు రావట్లేదు నాకు. రేస్ గుర్రం అనుకుంటా. రేస్ గుర్రంలో శృతి హాసన్ లోపల మాట్లాడుతూ అరుస్తూ డాన్స్ చేస్తూ నేను ఆల్రెడీ చేస్తున్నాను అంటది. అట్లా అనిపిస్తుంది. ఓకే మేడం. నువ్వు ఆల్రెడీ మెల్లగా మాట్లాడుతావు, నువ్వు ఆ, మళ్ళీ అరుస్తున్నావు అంటున్నావు. ఓకే మేడం. సర్లే, విన్నావా? విన్నాను మేడం. విన్నావా? ఆ, సూపర్. ఇంకా నువ్వు నాకు చెప్పే శ్రమ తగ్గిస్తావు కాబట్టి నువ్వు ఫస్ట్ పాట పాడేసి తర్వాత మనం హ్యాపీగా మాట్లాడుతున్నాం. ఓకే? ఓకే మేడం. పాట పాడమంటారా? పాడేసి. ఓకే. బంగారు కోడి పెట్ట వచ్చనండి. హే పాప, హే పాప, హే పాప, చంగాబి చీర గుట్టు చూసుకోండి. హే పాప, హే పాప, హే పాప, అప్ అప్ హ్యాండ్స్ అప్, జిప్ జిప్ జాకప్, షిప్ షిప్ షేకప్తో. ఓకే మేడం. ఓకే, సూపర్. ఓకే మేడం. సో మరి నీ దృష్టిలో అసలైన అదృష్టవంతుడంటే ఎవరు? నా దృష్టిలో అయితే బాగా మాట్లాడుతున్నాడు అదృష్టవంతుడు మేడం. బాగా మాట్లాడడం వచ్చిన వాళ్ళు. అవును మేడం. ఓకేనా? అవును మేడం. బాగా మాట్లాడాలి మంచిగా ఎదుటి వాళ్ళకి నచ్చేలాగా. మా యాంకర్స్ అందరూ అదృష్టవంతులే అంటావా? అదృష్టవంతులే మేడం. అందరం బాగా అదృష్టవంతులం అయితే. అవును మేడం. అంటే మీరు ఏది చెప్పినా ఎదుటి వాళ్ళు వింటారు కదా మేడం. ఓకే, నేను ఏం చెప్పినా అదృష్టం తింటారు కాబట్టి అలా విని అంటే మనం ఉదాహరణకు ఒక అమ్మాయికి నచ్చేలాగా మాట్లాడాలంటే బాగా మాట్లాడొచ్చినోడే మాట్లాడతాడు కదా అట్లా. అవునా? దానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అబ్బాయిలు. అవును మేడం. కొందరు మాట్లాడరాదు అట్లా అనమాట. నాకు ఈ విషయం నిజంగా తెలియదు నేను. అవును మేడం. అంటే ఒక అబ్బాయి అందంగా లేకపోయినా పర్లేదు కానీ మంచిగా అందంగా మాట్లాడితే అమ్మాయిలు ఇష్టపడతారు మేడం అట్లా. అంటే అపియరెన్స్ ఎలా ఉన్నా కూడా మాటలతోనే అట్రాక్ట్ చేసే గుణం ఉండాలి అంటావు, అంతేనా? అవును మేడం. మంచిగా మాట్లాడితే అమ్మాయిలు ఇష్టపడతారు మేడం. నువ్వు ఈరోజు నాకు ఒక కొత్త పాయింట్ చెప్తావు తెలుసా? నేను మాట్లాడరాక ఎంతో మంది అమ్మాయిలని మిస్ అయిపోయాను మేడం. అయ్యో, అది చెప్పు ముందు, నువ్వు అది చెప్పు ముందు. అవును. ఫస్ట్ అంటే నీకు అయిన ఎక్స్పీరియన్సెస్ బట్టి నీకు ఇది అనిపించింది అనమాట, అంతేనా? అవును మేడం. ఓకేలే, బట్ ట్రై చేయి, కీప్ ట్రైయింగ్. మంచిగా ప్రాక్టీస్ చేసి ఈసారి ఏదో ఒక అమ్మాయి ముందు ఎక్స్ప్రెస్ చేయి, ఓకేనా? ఓకే మేడం. ఓకే వేణు, హలో. హాయ్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వేణు గారు, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను మేడం. చాలా బాగున్నాను. చాలా బాగున్నారా? సమ్మర్ లో ఏమేం చేసుకొని తింటున్నారు ఇంట్లో మీరు? సమ్మరా? మామూలే మేడం. మామూలే. అప్పుడప్పుడు ఏమన్నా మామిడికాయ అంటే జ్యూస్ చేసుకుంటాను. నేనే చేసుకుంటాను జ్యూస్. మామిడికాయతో జ్యూస్ చేసిన మామిడికాయలు అప్పుడే వచ్చేస్తున్నాయా మీకు? ఇంకా రాలేదు మేడం. వచ్చినప్పుడు చేసుకుంటాను అంటే ఎప్పుడైనా. ఓకే, వచ్చినప్పుడు మీరే జ్యూస్ చేసుకొని తాగుతారు. అవును మేడం. ఓహో, సూపర్. ఇంట్లో ఉండి అలాంటి పనులు చేస్తూ ఉంటారన్నమాట. అవును. కదా? అవును మేడం. తీయగా చక్కెర వేసుకుంటే ఫుల్ ఉంటుంది చక్కెర. ఓకే, సో మీరు చెప్పండి, మీ ఇంట్లో ఎక్కువ తిట్లు ఎవరు తింటారు? నాకే మేడం. బాగా పడతాయి తిట్లు నాకే. మీకే పడతాయా? అవును మేడం. ఎందుకు అలా కోతి పనులు చేస్తున్నారు మరి? కోతి పనులు ఏం చేయం మేడం. పడితే పడేటోని తిడతారు అంతే. తప్ప రైట్ అనేది చూడరు. పడితే తిడతారు అంతే. ఓహో, ఎక్కువ ఎవరు తిట్లు తింటారో వాళ్ళనే తిడుతుంటారు కదా? అంతే మేడం. ఎవరు తప్ప రైట్ అనేది చూడరు. అదే మనం వాళ్ళని తిడితే ఏమన్నారు. మనం వాళ్ళకి తిట్టడం వస్తేనేమో వాళ్ళు మన జోలికి రారు. కానీ నాకు అది తిట్టడం రాదు, పడడమే వస్తుంది. అవును, తిట్టడం అరవడం మనకి రాదు కదా? అవును మేడం. ఓకే, సో మీరు కూడా ఆ టైప్ అన్నమాట. సో అందుకని ఎక్కువ తిట్లు మీరే తింటారు. అవును మేడం. నాకే ఫుల్ తిట్లు ఇంట్లో. ఇంట్లోనా? అవును మేడం. ఎవరెవరు తిడతారు? మీ మా అక్క తిడతారా? మా అమ్మ తిడుతుంది, మా అక్క కూడా తిడుతుంది, మా అమ్మ తిడుతుంది, ఫాదర్ తిడతాడు, మా నాన్న కూడా తిడతాడు. తిట్టినప్పుడు మరి మీరేం ఫీల్ అవ్వరా? ఇంట్లో వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని తిడుతుంటే? కాదు మేడం. ఇక అంటే ఫీల్ కావడం రాదు. ఇక నాకు అన్ని అణచివేసుకుంటా. ఎన్ని బాధలైనా భరిస్తూ ఉంటాను. అంతే అంటారు. అందుకని తిరిగి తిడతాను. ఎందుకు అలా తిడుతున్నారు ఏంటని క్వశ్చన్ చేయరు. రాదు మేడం. అట్లా రాదు. అట్లా అనడం రాదు కాబట్టి ఇక వాళ్ళు అట్లనే తిడుతూ ఉంటారు. అయ్యో, ఎలా మరి ఎప్పుడు నేర్చుకుంటారు? ఇంకా రాదు రాదు అంటున్నారు. అంటే ఇది పుట్టుకతోటి అట్లా గుణం, అలాంటి గుణం వచ్చింది మేడం. పడడమే వచ్చు, మళ్ళీ అనడం రాదు. సో అలా అలా కంటిన్యూ అయిపోతున్నారు. చాలా కష్టం ఇలా ఉంటారు. రేపు పెళ్ళైన తర్వాత వచ్చిన పెళ్ళాం కూడా తిడుతుంది మరి మిమ్మల్ని. కావచ్చు మేడం. చెప్పాలి మేడం. మంచి వాళ్ళు వస్తే తిట్టారు, మంచి అమ్మాయి వస్తే తిట్టదు. అంతే
అంతేనా? అవును మేడం. ఎంత మంచి వాళ్ళైనా అప్పుడు ఏదో ఒక రకంగా పెళ్ళాం చేతిలో తిట్లు తింటారు. కొంత మంచి వాళ్ళు తింటారు మేడం, మంచి వాళ్ళు అయితే ఏమన్నారు నాకు తెలిసి అయితే. ఆ హోప్ ఉందైతే మీకు. అవునండి, నమ్మకం ఉంది. ఓకే. సో అలానే ఉండండి, ఆ హోప్ అలానే ఉండనివ్వండి. పెళ్ళైన తర్వాత కూడా ఫోన్లు చేయండి నాకు. ఓకే మేడం, పాట పాడా మేడం, పాట పాడాలా? ఓకే, పాడండి. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది, ముక్కోటి తిక్కంటి ముక్కోటి తిక్కంటి తిక్క శంకరుడు. ఓకే మేడం. ఎస్, సూపర్. సో టిఫిన్ చేశారా? అడగడం మర్చిపోయాను ఈరోజు. చేయలేదు మేడం, ఇంకా ఇంకా టిఫిన్ చేయలేదు. చేయలేదా? చేయలేదు. ఓకే, ఇప్పుడు మాట్లాడేశారు కదా, మంచిగా టీవీ చూస్తూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ తినేసేయండి మరి. ఓకే మేడం. ఓకే వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్. హాయ్ మేడం, నమస్తే మేడం. హాయ్ గుడ్ వేణు, మార్నింగ్. బాగున్నావా? బాగున్నాను మేడం, సూపర్గా ఉన్నాను మేడం. అదే డేస్ కి నువ్వు షో మధ్యలో కాకుండా స్టార్టింగ్ లో కాల్ చేసావు. అవును మేడం. ఒకప్పుడు రెగ్యులర్ గా నువ్వే ఫస్ట్ కాలర్ అయ్యి ఉండేది. అవును మేడం. ఈ మధ్య నువ్వు చూడట్లేదు, నువ్వు మారిపోయావు వేణు, నువ్వు మారిపోయావు. మీరు అడిగే టాపిక్ జవాబు చెప్పరాదు మేడం, అందుకని కొంచెం ఆ టాపిక్ ఏందని విని ఆలోచించుకొని చేస్తున్నాను మేడం. ఓకే, రైట్. మరి నువ్వు టాపిక్ విన్నావా? విన్నాను మేడం. ఓకే, సరే, టాపిక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వైతే ఒక సాంగ్ పాడే, ఓకేనా? ఓకే మేడం. ఓకే. నన్నే చూస్తూ నీ గుండెల్లో గుచ్చేస్తూ, అమ్మో అమ్మో ప్రాణం తీయద్దే, నీ చూపుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ, ఏకంగా నన్నే అడగద్దే, ఇది వరకెరుగని అలజడి పెంచెను వయసులో నామైనా, ఈ మాయా ఏమిటో ఇదా ఏమిటో, నా ప్రాయం నిన్నే కోరింది, ఓహువా ఓహువా, ఏమిటంటారు ఈ మాయని, ఎవరి నడగాలో ప్రేమేనా అని. ఓకే మేడం. సూపర్ సూపర్ వేణు. ఓకే. సో వేణు, మరి ఈ టాపిక్ విన్నావు కదా, మరి నీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటి? సింగింగ్ ఏనా? సింగింగ్ మేడం, సింగర్ని మేడం. అంతేనా? నువ్వు ఎక్కడైనా ఈవెంట్స్ లో పాడతావు వేణు? లేదు మేడం, మామూలు ఇంటి దగ్గర పాడుతుంటాను. ఇంటి దగ్గర అంటే ఎక్కడ? అంటే ఇంట్లోనే పాడుతుంటా పాట. ఇంట్లో పాడుకుంటావు? అవును. ఓకే. నువ్వు ఇంట్లో పాడినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ఇంట్లో ఏమన్నారు మేడం, కాకపోతే మా అక్క అంటే ఇదేం పిచ్చి పాటల పిచ్చి అని తిడుతూ ఉంటుంది అంతే. ఇంకొంచెం ఈ పిచ్చేంది పాటల పిచ్చి అని మా అక్క తిడుతుంది మేడం అంతే. పాటల పిచ్చి ఏంటి అంటదా? అవును మేడం. సరే, నువ్వు మంచిగా మ్యూజిక్ నేర్చుకొని పెద్ద సింగర్ అవ్వడానికి ట్రై చేయి, ఓకేనా? ఓకే మేడం. ఓకే వేణు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఎనీవే